బాలు అలాగే మీనా అయితే ఇంకా ప్రభావతి రోహిణి విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నట్టుగా ఇంకా ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు అనుకున్నట్టుగానే ప్రభావతి అయితే ఇంకా రోహిణి గదిలోకి అయితే వెళ్తుంది. ఇంకా ప్రభావతిని చూడగానే ఎక్కడ లేని వినయంతో అయితే, అయ్యో అత్తయ్య గారు మీరు నా దగ్గరకు వచ్చారా అంటే, అంటే మీరు నన్ను క్షమించేసినట్టేనా అని చాలా సంతోషపడుతుంది. ఈ జన్మకి నిన్ను నేను క్షమించను, అయినా నువ్వు ఎంత పెద్ద మోసం చేసావు, నా కొడుకు దగ్గర ఇంత మోసం చేపించి కూడా మళ్ళీ వాడి మీదకే వాడిని చవట దద్దమని కన్నాను అని చెప్పని నన్నే ఎదిరించి మాట్లాడతావా నువ్వు? నాకు ఒక్క విషయమైనా చెప్పావా ఈ 45 లక్షలు వచ్చాయని? అంటే నేనంత వెర్రిదాన్ని అనుకున్నారు కదా మీరందరూ. నిన్ను ఇప్పుడు కాదు, ఇప్పటి నుంచి నేనేంటో నీకు చూపిస్తా. నా కొడుకుని చవట దద్దమని చేసి ఆడిచాలని నువ్వు అనుకుంటున్నావా అన్నట్టుగా. అయ్యో అత్తయ్య గారు అదేం లేదు, నేను అలా కాదు, నేను ఏది చేసినది మీ కొడుకు జీవితం బాగుండాలనే కదా. అంటే ఏం బాగుపడేటట్టు చేసావు? వాడిని నలుగురు ముందు తల దించుకునేలా చేసావు. అదే నువ్వు చేసింది నా కొడుక్కి. నా కొడుకు చదువుకొని గొప్ప స్థాయికి రావాలనేది నా కోరిక. కానీ వాడిని ప్రతిసారి నువ్వు ఏమంటావు, వాడిని పెళ్లి చేసుకున్నావో వాడు ప్రతి విషయంలోనూ అందరి దగ్గర నవ్వులు పాలవుతున్నాడు. ఎక్కడ తప్పు జరిగిందా అని అనుకుంటే ఆఖరికి నువ్వే తప్పు చేసి నా కొడుకు మీదకి నెట్టేసి ఇప్పుడు వాడిని కనీసం వాళ్ళ నాన్న ముందు ఒక విలువ లేని వాడినిగా నిలబెట్టావు. అదేనా నువ్వు నాకు ఇచ్చింది అన్నట్టుగా అంటుంది. ఇంకా ఈ రోజు నుంచి నీకు నేనేంటో చూపిస్తాను అని అనేటప్పటికీ ఇంకా రోహిణికైతే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే మీనా ఇష్టం లేని కోళ్ళని చెప్పని తనని ఏదో ఒక మాట అంటూనే ప్రతిరోజు ఏదో ఒక విషయంలో తిడుతూనే ఉంటుంది. ఇంకా రోహిణి అలాగే ప్రభావతి మాట్లాడుకునే మాటలు అయితే బాలు మీనా ఇద్దరు వింటారు. చూసావా మీనా, ఆవిడ మారుతుందా? అయ్యో రామ, నిన్ను ఈ జన్మలో ఎట్లా క్షమించదో అట్లాగే వాళ్ళను కూడా ఈ జన్మలో వాళ్ళని వదిలిపెట్టి ఈమె ఉండదు, అంతే తేడా అన్నట్టుగా ఇంకా అలా చెప్పేటప్పటికి ఇంకా మీనాకైతే ఏమో లేవండి, ఏదో జరిగిపోయింది, ఇప్పటికైనా తెలుసుకొని వాళ్ళిద్దరూ బతికితే బాగుంటే చాలు కదా. అంటే నీకుండే అంత మంచి మనసు వాళ్ళకి లేదు మీనా. నీ విషయంలో ఈ రోహిణి కూడా ఎన్ని మాటలు మాట్లాడిందో నాకు తెలీదా అన్నట్టుగా బాలు అయితే అంటాడు. నేను అవన్నీ పట్టించుకోనండి, ఎందుకంటే ఈ ఇంటి తోడుకోడలే మేము అన్నట్టుగా మీనా అయితే అంటుంది.